గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ చూస్ చేసుకుంటూ ఉంటారండి. కానీ కొంతమంది మాత్రం రీజన్స్ వెతుకుతారు. సక్సెస్ ఎందుకు కాలేదు అని అంటే నెపోటిజాన్ని బయటకు తీసుకొస్తారు. లేదు అని అంటే కొంతమంది వాళ్ళకి ఆ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండబట్టే ఈజీ ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేస్తారు. లేదు కొంతమంది మాకు అది లేదు కదా అందుకే ఇలాగా సగం దాకా వచ్చాము ఇంకెక్కడితో మా జీవితం అంతే అనే దాని కిందకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆరంభ శూరత్వం కొంతవరకు స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తారు. ఇంకొంతమంది ఇంట్రెస్ట్ బేభత్సంగా అంటే మోటివేషన్ని తీసుకొని ఓ లెవెల్లో ఇంకేముంది ఇంకొక గంటలో రేపట్లో ఎల్లుండో ఇంక పొడి చేస్తున్నాను అన్నంత రేంజ్లో మాట్లాడతారు. అంత సీన్ ఉండదు తీరా చూసిన తర్వాత. ఎండ్ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పలానా వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, దానివల్ల నేను సక్సెస్ కాలేదు అని చెప్పేసి ఎక్కువ వాపుతూ ఉంటారు. బట్ అది మంచి పద్ధతి కాదండి. అంటే ఎప్పుడైనా సరే ఆ వర్డ్ ఒక వ్యక్తి వాడుతున్నాడు, లేదు ఆ వర్డ్ మనిషి మాట్లాడుతున్నాడు అని అంటే తనని తను కించపరుచుకుంటున్నట్లు, తనని తను తక్కువ చేసుకుంటున్నట్లు, దాంతోపాటు తనకు తను వాల్యూ లేకుండా చేసుకుంటున్నట్లు. వాడు అది ఓవర్కమ్ అవ్వాలి. ఎదుటోని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అలా ఆ మైండ్ సెట్లోని కాకుండా మనకంటూ సొంత ఐడెంటిటీ అనేది ఉండాలి, ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అని అంటే. ఈ బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ లేకుండా సక్సెస్ అవ్వాలి అని అంటే అండ్ ఆ పరిస్థితిని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా, అంటే ఆ మెంటాలిటీలో ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వాలని అంటే ఎలా? మీరు అడిగిన క్వశ్చన్లో రెండు వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఒకటి బ్యాక్గ్రౌండ్, ఇంకొకటి ఐడెంటిటీ. అవును. హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ బ్రెయిన్కి అన్నిటికంటే కావాల్సింది కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా చేయటం, రైట్? మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాం కన్సిస్టెంట్గా, మన సక్సెస్ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గర 3 గ్లాసుల్లో నీళ్ళు ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు 3 గ్లాసులు ఉన్నాయి, 3 గ్లాసుల్లో వాటర్ ఉన్నాయి. ప్రస్తుతం ఇదేంటండి? వాటర్. ఇది వాటర్. ఇది వాటర్, అంతే కదా. నేను ఇప్పుడు దీంట్లో ఫస్ట్ దాంట్లో నేను పంచదార వేస్తున్నా, ఓకే, షుగర్ వాటర్. ఇప్పుడు షుగర్ వాటర్ అయిపోయింది కదా, అంతే, రైట్? నా సెకండ్ దాంట్లో నేను ఉప్పు వేస్తున్నా, సాల్ట్ వాటర్ కదా. ఇప్పుడు ఇవి తీయటి నీళ్ళు అయినాయి, ఇది ఉత్త నీళ్ళు కాదు, ఇది తీయటి నీళ్ళు, ఇది ఉప్పు నీళ్ళు. ఉప్పు నీళ్ళు. నా థర్డ్ దాంట్లో నేను మట్టి వేస్తున్నా, మడ్డీ వాటర్ అవుద్ది కదా. ఇవి ఇప్పుడు నార్మల్ వాటర్ కాదండి, ఇది షుగర్ వాటర్, ఇది సాల్ట్ వాటర్, మడ్డీ వాటర్, మురికి నీళ్ళు. ఏదైతే యాడ్ చేస్తామో దాని ప్రకారంగా వాటర్ యొక్క ఐడెంటిటీ మారిపోయింది. ఫ్యాంటాస్టిక్ కదండి. ట్రూ. మన గురించి మనం ఏ లేబుల్స్ మన మైండ్కి మనం యాడ్ చేస్తామో అదే మన ఐడెంటిటీ అవుతుంది, బయట వాళ్ళు ఇచ్చేది కాదండి. అవునండి. ఐ యామ్ అనే పదానికి ఐ యామ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాం అనుకోండి, ఐ యామ్ రాసేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఆ బ్లాంక్స్లో మనం ఏం నింపుతున్నాం అదే మనంగా మారుతాం. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ అనే ఎక్స్క్యూజ్ చూపిస్తున్నారో దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ మైండ్లో ఐ యామ్ అనే దాని పక్కన పాజిటివ్ ఆర్ ప్రొడక్టివ్ బిలీవ్స్ లేవండి. మేబీ ఐఎమ్ యూజ్లెస్, I am not a solution provider, I am not a problem solver, I am not creative, I am not skilled enough, I am not experienced enough, I am not talented enough. ఏదైతే మనం లేబుల్ ట్యాగ్ యాడ్ చేస్తామో మన మైండ్ అదే నమ్ముతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వాటర్కి గనక ఐడెంటిటీ ఎలా అయితే మారిపోయిందో, ఇప్పుడు మురికి నీళ్ళు అయినాయి, ఇది ఉప్పు నీళ్ళు అయినాయి, ఇది షుగర్ వాటర్ అయింది, జస్ట్ యాడ్ చేయటం ద్వారా. అవును. మీరు ఇందాక బ్యాక్గ్రౌండ్ అని అడిగారు కదా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అనే పదానికి మారుపేరైన ఒక వ్యక్తి స్టోరీ నేను ఇవాళ చెప్తా అండి. షూర్. ఆయనకు బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఆయన ఒక రేంజ్కి వెళ్ళటానికి గల ఏకైక కారణం తనని తాను ప్రొడక్టివ్గా, పాజిటివ్గా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక పిల్లగాడండి ఆయన. వాళ్ళ నాన్నగారు సైకిల్ షాప్లో పనిచేసేవాళ్ళు, ఒక చిన్న సైకిల్ మెకానిక్. ఈ పిల్లగాడు కూడా అదే షాప్లో పనిచేస్తూ సైకిల్ పంచర్లు వేసుకోవటం, రిపేర్లు చేయటం, ఇదే ఆ పిల్లగాడి పని. తన షాప్ ముందు ఒకరోజు రోడ్డు మీద ఒక వెహికల్ వెళ్ళింది.
ఆ వెహికల్ వెళ్తుంటే ఆ ఇంజిన్ శబ్దం, తర్వాత ఆ వెహికల్లో నుంచి 1 or 2 drops ఆయిల్ కారింది. ఆయన పోయి ఆయిల్ని ముట్టుకొని వాసన చూశాడు. ఆ ఇంజిన్ శబ్దం, ఆ ఆయిల్ స్మెల్ తనని చాలా ఇన్స్పైర్ చేసినాయి. సైకిల్ షాప్ మెకానిక్ అండి. ఆయన అన్నాడు, నేను రేసింగ్ కార్స్ తయారు చేస్తా. జనాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వేమో పంచర్లు వేసుకుంటున్నావా, సైకిల్లా నువ్వు బాగు చేసుకునేది, ఏం నార్మల్ కార్లు కాదు, రేసింగ్ కార్లు తయారు చేస్తా అన్నాడు. నవ్వారు జనాలు. కానీ తనకు తాను పెట్టుకున్న లేబుల్ ఏంటంటే, ఐఎమ్ అ ప్రాబ్లమ్ సాల్వర్, ఐఎమ్ అ సొల్యూషన్ ప్రొవైడర్, నేను చేస్తా. కొన్ని రోజులు ఈ డ్రీమ్తో ఆయన లైఫ్ గడిచింది, రైట్. తర్వాత పక్కనున్న సిటీకి వెళ్ళి ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివి 20-21 ఏళ్ల వయసులో టొయోటా లాంటి అతిపెద్ద ఆటోమొబైల్ రంగంలోనే అతిపెద్ద లీడర్ టొయోటా, అప్పటికి ఇప్పటికీ. టొయోటా దగ్గరికి పిల్లగాడు యంగ్స్టర్ వెళ్ళి టొయోటా మెయిన్ టీమ్తో కూర్చొని, మీరు చేస్తున్న ఇంజిన్స్ కరెక్ట్ ఇంజిన్స్ కాదు, నేను ఒక సొల్యూషన్ ఇస్తా. వాళ్ళు షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వా, మేము టొయోటానా, లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీ, మా ఇంజిన్ కరెక్ట్ కాదా? కాదు, నేను చెప్తున్నా వినండి. మీ ఇంజిన్లో పిస్టన్స్ ఉన్నాయి, పిస్టన్స్ హీట్ ఎక్కుతున్నాయి, పిస్టన్కి ప్రొటెక్టివ్ లేయర్ ఏం లేదు, నేను ఇస్తా. కాన్ఫిడెన్స్ చూడండి, 20-21 ఏళ్ళ వెరీ ఛాలెంజింగ్. పిస్టన్ రింగ్స్ అనే ప్రొడక్ట్ని ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి అండి ఇతను. ఫస్ట్ ఆయన పిస్టన్ రింగ్స్ ప్రోటోటైప్ తీసుకుపోయి టొయోటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒప్పుకోలే, ఇది కరెక్ట్గా లేదు, లేకపోతే ఈ పిల్లగాడు ఏదో చెప్తున్నాడు. ఆయన నిరాశ పల్ల, మళ్ళీ నక్కెళ్ళాడు, మళ్ళీ దాన్ని ఇంజనీరింగ్ చేశాడు, మళ్ళీ పిస్టన్ రింగ్ తయారు చేశాడు, మళ్ళీ టొయోటా దగ్గరికి పోయి అడిగోండి పిస్టన్ రింగ్ ఇప్పుడు యూజ్ చేసి చూడండి. వాళ్ళు పిస్టన్ రింగ్స్ యూజ్ చేశారు, వాళ్ళ క్వాలిటీ పెరిగింది, ఎక్కువ కాలం వస్తున్నాయి. సో ఈయనకు బల్క్లో ఆర్డర్ ఇచ్చారు, చిన్న లోన్ తీసుకొని చిన్న ఫ్యాక్టరీ పెట్టాడు, పిస్టన్ రింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అద్భుతంగా జరుగుతున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చి ఆ యుద్ధంలో తన ఫ్యాక్టరీ మీద బాంబులు పడ్డాయి. బాంబులు పడి ఎంతో కష్టపడి కట్టుకున్న ఫ్యాక్టరీ అంతా ఎగిరిపోయింది, సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది, డ్రీమ్స్ అన్నీ పగిలిపోయినాయి. అందరూ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆయన నవ్వాడు. ఆయన అన్నాడు, ఈ ఫ్యాక్టరీలో చాలా లోపాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ చాలా కరెక్ట్గా ఉండాలి కదా, ఫాస్ట్గా చేయాలంటే నేను త్వరగా కట్టేశా, కానీ దాన్ని బ్రేక్ చేయాలంటే నేను సొంత ఫ్యాక్టరీగా నా వల్ల కాల. థ్యాంక్ గాడ్ బాంబు పడింది, ఇప్పుడు నేను మంచి ఫ్యాక్టరీ కట్టుకుంటా. ఆ యుద్ధంలో ఎన్నో రకాల వాహనాలు చుట్టూ ఆయన చూశాడు. ఏమన్నా వాహనం పేలిపోతే ఆయన ఇమ్మీడియట్గా దాంట్లోకి దూకి ఇంజిన్ బయటికి తీసి ఇంజిన్ చూసేవాడు. ఈ ఇంజిన్ ఎట్లుంది, దీన్ని నేను ఎట్లా యూజ్ చేయగలుగుతా. అందరూ సోల్జర్స్ వాళ్ళందరూ సైకిల్ దొక్కుంటూ పోతుండేవాళ్ళు. ఆయన అన్నాడు, ఎందుకు దొక్కుతున్నారు సైకిల్? ఈ సైకిల్కి నేను ఒక చిన్న మోటార్ పెడతా, మోటార్ సైకిల్ అవుతుంది. ఆయన ఒక మోటార్ సైకిల్ క్రియేట్ చేశారండి. దానికి ఆయన పెట్టుకున్న పేరు డి, ఒక నంబర్ పక్కన డి. డి అంటే ఏంటని అడిగారు. ఆయన అన్నారు, డ్రీమ్, ఇది నా డ్రీమ్. అలా సైకిల్ మెకానిక్ నుంచి పిస్టన్ రింగ్ మ్యానుఫ్యాక్చరర్గా, తర్వాత ఒక చిన్న మోటార్ సైకిల్, ఆ మోటార్ సైకిల్ నుంచి కార్ల దగ్గర నుంచి ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆ కంపెనీ ఒక సంచలనం. నట్టు దగ్గర నుంచి బై ద వే ఆ కంపెనీ పేరే హోండా. ఈ పిల్లగాడి పేరు సోయిచిరో హోండా. తన ఇనిషియల్, తన సర్నేమ్నే కంపెనీ పేరుగా పెట్టుకున్నాడు. నట్లు హోండా తయారు చేస్తుంది, బోల్ట్లు హోండా తయారు చేస్తుంది, నార్మల్ బైకులు హోండా తయారు చేస్తుంది, రేసింగ్ బైకులు హోండా, నార్మల్ కార్లు హోండా, రేసింగ్ కార్లు హోండా, గ్రాస్ కట్ చేయాలంటే మిషన్ హోండా, ఇన్వర్టర్లు హోండా, జెట్లు హోండా, జెట్ ఇంజిన్స్ హోండా, బోట్ ఇంజిన్స్ హోండా, రోబోట్స్ హోండా. ఎస్సిమో, ద వరల్డ్ మోస్ట్ ఫేమస్ రోబోట్ క్రియేటెడ్ బై హోండా. ఎక్కడ చూసినా హోండా 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 హోండా. అండ్ ఈ పిల్లగాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మెకానిక్. అన్ని గ్రాటిట్యూడ్ ప్రొడక్ట్స్. ఇవాళ ఒక లగ్జరీ మెయింటైన్ చేయాలి అని అంటే హోండా ప్రోడక్ట్ ఏదో ఉంటుంది. ఆయన అడిగారు, మీ బ్యాక్గ్రౌండ్ మీకు లేదుగా, మరి మీరు సక్సెస్ ఎలా అయ్యారు? ఆయన ఏమన్నారంటే, నేను సక్సెస్ అవ్వటానికి నేనే కాదు, ఎవరు సక్సెస్ అవ్వాలన్నా
కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు, మెంటల్ గ్రౌండ్. మెంటల్ గ్రౌండ్ అంటే మనకి మనం ఇచ్చుకునే లేబుల్ ఏంటి? సైచిరో హోండా తనకు తాను ఇచ్చుకున్న లేబుల్ ఏంటంటే ఐఎమ్ అన్ ఇన్నోవేటర్. ఎస్. ద మినిట్ ఆ లేబుల్ ప్రొడక్టివ్గా పడిందా, మైండ్ సపోర్ట్ చేస్తుంది ఏ పని చేయటానికైనా. అయితే నేను ఈ 3-4 నిమిషాల్లో ఆయన మొత్తం స్టోరీ చెప్పినంత సింపుల్ ఆయన జీవితం కాదండి, సరదా కాదు. ఒడిదుడుకులు చాలా. అప్పటి వరకు ప్రపంచంలో ఆ ప్రోడక్ట్లు లేవు, ఆయనే ఫస్ట్ టైం క్రియేట్ చేసింది. అది క్రియేట్ చేసి అమ్మాలి. హౌ గ్రేట్ కదా సార్. అందులో ప్రపంచాన్ని పరిచయం చేయడం అంత సరదా కదా, ఎంతో రెసిస్టెన్స్ ఉంటుంది. అవును. అందులో జపాన్, ఆయన గారిది జపాన్ కదా, అమెరికన్ మార్కెట్లో ఆటోమొబైల్స్ అమ్మాలి అంటే ఎంతో యాక్సెప్టెన్స్ కావాలండి. ఆ రోజుల్లో బైక్స్ సౌండ్ వచ్చేవి, అదొక రకమైన సౌండ్ వచ్చేది, అదొక రకమైన స్మెల్ వచ్చేది. అమెరికన్ మార్కెట్లో జనాలు ఏమనుకున్నారు అంటే బైక్ అంటే అబ్బే కాదు, వెహికల్ అంటే కార్ ఒక్కటే. ఓకే. ఆ డెఫినేషన్ని మార్చిన మొట్టమొదటి వ్యక్తి సైచిరో హోండా. వెరీ గ్రేట్. ఆయన ఆ రోజుల్లో ఒక కమర్షియల్ రిలీజ్ చేశారు. ఆయన కమర్షియల్లో ఏంటంటే మీరు హోండా బైక్ మీద వెళ్తే మంచి పీపుల్ని కలుస్తారు. సౌండ్ మర్చిపోయారు, స్మెల్ మర్చిపోయారు జనాలు. బైక్ రేసింగ్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఆయన బైక్స్ తయారు చేశారు. ఫార్ములా 1 రేసింగ్లో కార్లు ప్రవేశపెట్టి ఫార్ములా 1 రేస్ గెలవాలి అంటే హోండా కారే యూజ్ చేయాలి అన్న బిలీఫ్ జనాల్లో పడిపోయింది. హోండా కార్ ఎవరైతే యూజ్ చేశారో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్, టాప్ 5 పొజిషన్స్ అన్ని హోండా కార్లే. మినిమం గ్యారంటీ ప్రోడక్ట్. మినిమం స్టిల్ మార్కెట్ హ్యూజ్. అది అలవాటు చేయాలంటే అంత చిన్న విషయం కాదండి, చాలా కష్టం. మార్కెట్లో రెసిస్టెన్స్ బ్రేక్ చేయటం అంటే బ్రేక్ చేసే వ్యక్తికి పర్సిస్టెన్స్ ఉండాలి. పర్సిస్టెన్స్ ఉంటే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. పర్సిస్టెన్స్ ఉండాలి అంటే ఇందాక మనం వాటర్ చూసాం కదా, మనకి మనం మన మైండ్లో ఏ లేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం, ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ త్రూ అవుట్ హిస్ జర్నీ చేసిందల్లా సక్సెస్ కాలేదండి, చేసిందల్లా సక్సెస్ కాల. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఆయన గారు ఎన్నో కొటేషన్స్ చెప్పారు. ఆయన గారి కొటేషన్స్లో నాకు బాగా నచ్చిన కొటేషన్ ఏంటంటే సక్సెస్ ఈజ్ 99% ఫెయిల్యూర్. వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. ఆయన ఏమన్నారంటే చేసిన 100 దాంట్లో 99% ఫెయిల్యూర్సే ఉంటాయి, ఓన్లీ 1% మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రియాలిటీని అర్థం చేసుకోవటం అదే. ఆయన అన్నారు, ఫెయిల్ అవుతా అన్న భయంతో పారిపోతావా, లేదా నేను ఫెయిల్ అవుతానని ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యకపోతే ఏం మిస్ అవుతానో అది చూసి భయపడతావా? నేను ఫెయిల్ అవుతా అని భయపడితే అది ఎప్పటికీ ట్రై చేయం, అది ఛాలెంజే, అది ప్రాబ్లమే. కానీ నేను ఇది గనక ఫేస్ చెయ్యకపోతే నా లైఫ్లో ఏం మిస్ అవుతా అన్న భయం కలిగిందా, మై డియర్ ఫ్రెండ్స్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విదిన్ మినిట్స్లో వ్యానిష్ అయిపోతుంది. హోండా గారు చేసింది అదే. క్రియేటర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించండి, నెవర్ డిపెండ్ అవ్వడు కూడా. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ మెంటల్ గ్రౌండ్ అండి, బ్యాక్గ్రౌండ్ కాదు. మీరు ఏది ఎతికితే అది దొరుకుతుందండి. సక్సెస్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ ఉండకపోతే కాలేం అని మైండ్లో లేబుల్ పడిపోయిందా, అనే ఐడెంటిఫికేషన్ పడిపోయిందా, మీ మైండ్ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరైతే సక్సెస్ కాలేదో, ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ కాలేదో వాళ్ళనే చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సక్సెస్ అవ్వచ్చు అని మైండ్లో లేబుల్ పడిందా, ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయ్యారో అని ఎదిగి చూపిస్తుంది. ఎగ్జాంపుల్ హోండా. ఇటువంటి ఎంతోమంది ఉన్నారండి. ఇవాళ వీడియోలో ఓన్లీ హోండా యాజ్ ఎ టాప్ ప్రయారిటీ నేను మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వెతికింది దొరుకుతుంది. డిపెండ్స్ అపాన్ హౌ ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. మీకు మీరిచ్చే లేబుల్ ఏంటి? మీ లెవెల్ పెరగాలి అంటే మీకు మీరు అతికించుకునే లేబుల్ మారాలి. ఆ లేబుల్ ప్రొడక్టివ్గా ఉందా, బయట లెవెల్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు మన పక్కన, అవును, మన పక్కన ఏ లేబుల్ అయితే యాడ్ చేసుకుంటాం అదే మనం. అదే అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి దీనికి. నిజంగా వాటర్కి ఉండేటువంటి గుణం అంటే ఏదన్నా సరే కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు సాల్ట్ యాడ్ చేస్తే సాల్ట్ వాటర్ అయింది, అండ్ అది షుగర్ యాడ్ చేస్తే షుగర్ అయింది. అదే మట్టిని యాడ్ చేస్తే మడ్డి వాటర్ అయింది, అదే మురికి
నీళ్ళు అయిపోయింది. సో లైఫ్లో ఏదైనా సరే మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఏం యాడ్ చేసుకుంటాం, లేదా మన పక్కన ఏమైతే ఇచ్చేసి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదైతే యాడ్ చేసుకుంటాం అదే మనమని. సో వాటర్ చూస్తే మనకు అర్థమైపోద్ది 3 క్యారెక్టరిస్టిక్స్ని ఏ విధంగా మనం అంటే మనం పొల్యూట్ చేసుకుంటున్నామా, మనల్ని మనం స్వీట్ చేసుకుంటున్నాం, మనల్ని మనం ఉప్పుగా మార్చుకుంటున్నాం అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎంవి ఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.